ఇండియాలో బంగారం అంటే ఇప్పటికీ భద్రతకు చిహ్నమే. కానీ ఇప్పుడు అదే బంగారం మరో పాత్ర పోషిస్తోంది. గత 10 నెలల్లో గోల్డ్ లోన్ల విలువ ఏకంగా రెట్టింపైంది. ఇది చిన్న మార్పేం కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా జరుగుతున్న పెద్ద మార్పు. బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎత్తుకు చేరడంతో అదే బంగారం మీద అప్పు తీసుకునే వారి సంఖ్య, అప్పు పరిమాణం రెండూ వేగంగా పెరిగాయి. అమ్ముకోవడం కాదు, తాకట్టు పెట్టుకోవడమే ఇప్పుడు ఎక్కువ మందికి ఆప్షన్గా మారింది. వ్యక్తిగత లోన్ల రిస్క్ పెరుగుతున్న వేళ ప్రజలకు గోల్డ్ లోన్లు మొదటి ఎంపికగా మారాయి. అయితే ఇది ఆర్థిక అనిశ్చితికి ప్రతిస్పందన లేదా రేపటి ప్రమాదానికి సంకేతమా అనే టెన్షన్ కూడా నెలకొంది. ఈ గోల్డ్ లోన్ భూమికి ప్రధాన కారణం బంగారం ధరలే. గత ఏడాదిలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 79% పెరిగాయి. ఒక్క నవంబర్ నెలలోనే 64% పైగా పెరుగుదల నమోదైంది. ఈ ధరల పెరుగుదలతో బంగారం మీద ఎక్కువ అప్పు దొరుకుతోంది. ఒకే గోల్డ్ చైన్ మీద గత ఏడాది దొరికిన లోన్తో పోలిస్తే ఇప్పుడు వేలల్లో కాదు, లక్షల్లో ఎక్కువ డబ్బు అందుతోంది. దీంతో లోన్ తీసుకునే వారి సంఖ్య అంతగా పెరగకపోయినా లోన్ల మొత్తం విలువ మాత్రం రెట్టింపైంది. ఇది ముఖ్యంగా గ్రామీణ టౌన్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ బంగారం ఇప్పటికీ అత్యంత లిక్విడ్ ఆస్తి. వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువు లాంటి అవసరాలకు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అదే రోజు డబ్బు అందడం గోల్డ్ లోన్లను ఆకర్షణీయంగా మారుస్తోంది. డాక్యుమెంటేషన్ తక్కువ, క్రెడిట్ స్కోర్ ఒత్తిడి లేదు, ఇమ్మీడియట్ క్యాష్ అనే ప్రయోజనాలు దీనికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. మరోవైపు వ్యక్తిగత లోన్లు, క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంకులు ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నాయి. డిఫాల్ట్లు పెరగడంతో అన్సెక్యూర్డ్ లోన్లకు నిబంధనలు కఠినమయ్యాయి. వడ్డీ రేట్లు ఎక్కువయ్యాయి. అప్రూవల్ టైం పెరిగింది. ఈ ఖాళీని గోల్డ్ లోన్లు వేగంగా భర్తీ చేస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ల వడ్డీ రేట్లు సుమారు 8.4% వద్ద ఉంటే ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు 10 నుంచి 11% వరకు వసూలు చేస్తున్నాయి. అయినా ఇవి వ్యక్తిగత లోన్ల కంటే తక్కువే. బ్యాంకుల కోణంలో చూస్తే గోల్డ్ లోన్లు అత్యంత సేఫ్ ప్రొడక్ట్. పూర్తిగా సెక్యూర్డ్ లోన్ కావడంతో డిఫాల్ట్ రిస్క్ తక్కువ. అవసరమైతే బంగారం వేలం వేసి రికవరీ చేయడం సులభం. అందుకే కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్లను బ్యాలెన్స్ షీట్స్ పెంచుకునే మార్గంగా చూస్తున్నాయి. ఇటీవల వ్యవసాయ గోల్డ్ లోన్ల అర్హత పరిమితులు పెరగడంతో దాదాపు 20% లోన్లు రిటైల్ లోన్లుగా మారుతున్నాయి. దీనివల్ల కూడా గోల్డ్ లోన్ గణాంకాల్లో భారీ జంప్ కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక రిస్క్ కూడా దాగుంది. బంగారం ధరలు ఎప్పుడూ పైకే వెళ్ళవు. ఒకవేళ ప్రపంచ పరిస్థితులు మారి ధరలు ఒక్కసారిగా పడిపోతే తాకట్టు విలువ తగ్గిపోతుంది. అప్పటికే అధిక లోన్ ఇచ్చిన బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రెగ్యులేటర్లు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. లోన్ టు వాల్యూ రేషియోని కట్టుదిట్టంగా పాటించాలని సూచిస్తున్నారు. ఇటు రిజర్వ్ బ్యాంకు కొత్త నిబంధనల ప్రకారం చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లకు కొంచెం ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. 2,50,000 రూపాయల వరకు గోల్డ్ లోన్ తీసుకుంటే పెట్టిన బంగారం విలువలో 85% వరకు డబ్బు తీసుకోవచ్చు. అదే లోన్ మొత్తం 2,50,000 కంటే ఎక్కువ ఉంటే బంగారం విలువలో గరిష్టంగా 80% మాత్రమే ఇస్తారు. ఇక ముందు రోజుల్లో కూడా గోల్డ్ లోన్ల డిమాండ్ తగ్గే సూచనలే కనిపించడం లేదు. అయితే గోల్డ్ లోన్ తీసుకునేవారు ఖచ్చితంగా ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అవసరం ఉంటేనే తీసుకోవాలి. లేదంటే ఇవాళ ఊపిరిచ్చిన బంగారం రేపటి ఆర్థిక ఒత్తిడికి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. సో బీ కేర్ఫుల్.